శ్రీ గురుచరిత్రము 24వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ శ్రీ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. అవధూత పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 బోధానందేంద్ర సరస్వతీయతి శ్రీపాదుకాం స్మరామి. శ్రీ గణేశాయ నమః. 1వ శ్లోకం తెలుగు అర్థం. నామధారకుడు ఇట్లు అడిగిను: సిద్ధముని, ఏమి జరిగినది? ఆపై జరిగిన విషయము వివరముగా మీరు వివరించుడు. ఆ సిద్ధుడు శిష్యుని మాటను విని, శ్రీ గురుచరితమును వినుము. వచ్చా నామధారక, అది ఎప్పటికీ క్రొత్తదిగానే ఉండును. కుమసి గ్రామమున ఉన్న త్రివిక్రమ భారతీయను యతి శ్రీగురుని సన్యాసి అయినను ధాంబికుడని నిందించుట పూర్వము చెప్పబడెను. స్వయముగా విద్వాంసుడను సాక్షి దిశ సాక్షి విభుడు అగు శ్రీగురుడు త్రివిక్రమ భారతీయతి నిందించుటను రాజునకు తెలిపెను. ఎచ్చట నన్ను నిందించు త్రివిక్రమ భారతి కలడో ఆ కుమసి గ్రామమునకు మనము పోవుదము అని శ్రీగురుడు అనెను. ఇది విని రాజు సంతసించి గజ తొరగ పదాతి దళముల సమేతంగా బయలుదేరి శ్రీగురుని అలంకరించిన ఆందోళిక యందు కూర్చుండ చేసి నానా గీత వాద్య పురస్పరముగా మహాసంభ్రమముతో శ్రీగురుని కుమసి గ్రామమునకు తీసుకొని పోయెను. ఆ త్రివిక్రమ భారతి నిత్యము శ్రీ నరసింహుని మానసమున ధ్యానించువాడు. ప్రతిదినము నరసింహుని మనసా పూజించు ఆ ముని ఆ దినమున తన అర్చనయందు మనసును శ్రీహరియందు నిశ్చలముగా నిలపజాలక చింతించి చింతించి ఓ నృహరి, ఎందులకు నన్ను ఉపేక్షించితివి? నా తపస్సు శ్రమ అంతయు వృధా అయ్యిను. నన్నెందులకై ఉపేక్షించితివి? నరసింహ, చాలా కాలముగా నిన్ను ఆరాధించితిని. నా తపస్సంతయు వ్యర్థమగును. ఏమి చెయ్యుదును అని పరిపరి విధములా చింతించెను. త్రివిక్రమ భారతి తన మనసార్చనయందు నదీ తీరమును సమీపించుచున్న శ్రీగురుని గాంచెను. 15వ శ్లోకం. తన మనసార్చనలో మరలా తదేకంగా చూడగా సైన్యమంతయు దండ ధరులైన యతులుగా కనిపించిరి. ఆ త్రివిక్రమ భారతి విస్మృతుడయి బయలువెడలి సర్వప్రాణులు యతిరూపులయి దండధారులై ఉండుటగాంచి సాష్టాంగ నమస్కారమొనరించెను. సర్వులు యతిరూపులయి దండధారులైనందున వీడు జ్యేష్ఠుడు వీడు కనిష్ఠుడు అని తెలియరాకున్నందున భ్రాంతి చెంది ఆ భిక్షువు త్రివిక్రమ భారతి మరలా నమస్కరించి, హే త్రిమూర్తి, నీవు బ్రహ్మ విష్ణు శివరూపుడువైన జగద్గురుడవు. మాయాజాల వేష్టితుడైన నీ రూపమేదో తెలియకున్నాను. స్వామి, నాపై కృపయుంచి నీ నిజరూపమును దర్శింపచెయ్యుము. గురునాథ, నీ స్వరూపము తెలుసుకొనుట నాకు శక్యము కాదు, దయచూడము. గురునాథ, నీ స్వరూపము తెలుసుకొనుట నాకు శక్యము కాదు, దయచూడము. ఈ చర్మచక్షువులతో అంటే కళ్ళతో నిన్ను చూడశక్తుడను కాను. బ్రాకెట్లో ఉంది. దదామి దివ్యచక్షు అన్న గీతావాక్యము మేరకు జ్ఞానచక్షువు ప్రసాదింపబడిననే ఆత్మలేక భగవద్దర్శనము సాధ్యము. సర్వజీవులయందు వ్యాపించిన నరసింహుడువు నీవు. ఇక్కడ అందరూ యతులుగానే దర్శించుచుంటిని. అందరూ నృసింహ సరస్వతీ రూపులే. నీవు త్రిమూర్తి స్వరూపుడవగు దత్తుడవని తెలియను. ఎవరిని త్రిమూర్తి రూపుడైన నృసింహ సరస్వతిగా ఎంచి మొదట దర్శించి నమస్కరింతును. స్వామి, నీ రూపమును ప్రదర్శింపుము.
నృసింహ, చాలా కాలముగా మనసును అర్చించితిని, బహుకాలము తపమనర్చితిని. దాని ఫలితముగా ఈ దినము సాక్షాత్తు నీ మూర్తి విశ్వరూపమును నేను చూడగలిగితిని. నీవు విశ్వతారకుడవు, నన్ను ఉద్ధరించుటకై ఈ భూమియందు అవతరించిన వాడవు. నన్ను ఉద్ధరించుటకే నీవి చిన్మయ రూపమును దర్శింపచేసితివి అని అతడు శ్రీగురుని స్తుతించి భక్తితో నమస్కరింప సంతుష్టుడైన శ్రీగురుడు అతనికి తన నిజరూపమును ప్రకటింపచేసెను. అప్పుడు త్రివిక్రమ భారతికి చతుర్విధ సైన్యమును, ఆ సైన్య మధ్యమున భక్తవరుదుడు శివ అవతారునగు జగద్గురుడును దర్శనమిచ్చిరి. 25వ శ్లోకం. విస్మితుడయి చూచుచున్న ఆ యతితో శ్రీగురుడు, దాంభికుడు నన్ను నిత్యము నిందించుచుంటివి, అది అడగవచ్చితిని. నీవు మానసోపచారములతో నృసింహుని నిత్యము భక్తితో పూజించుచుంటివి అని లోకమున ప్రసిద్ధుడువైన యతీశ్వరుడివి కదా. ఇక భూతములయందు దంభమెట్లుండునో విస్తారముగా ఇప్పుడు చెప్పుము. నీ చిత్తమున హరి ఉన్నాడు, ఆ తత్వమే నీకు జ్ఞానమొసంగును. హరి సర్వత్రా ఉన్నాడన్న విషయము నెట్లు మరిచి ప్రవర్తించితివి అని గురుడు ప్రశ్నించుచున్నాడు అని శ్రీగురుడు అనగా వారిక యతీశ్వరుడు ప్రణమిల్లి ఆ యతీశ్వరునికి ప్రణమిల్లి ఇట్లనెను. అవిద్య ఆవరించిన మూఢుడను, సద్గురు నన్ను క్షమింపుడు. నీవు త్రిమూర్తి అవతారుడువు, దత్తుడువు. హే భగవాన్, నీవు విశ్వతారకుడవు, మాయతో ప్రవర్తించుచుందువు. నేను అజ్ఞానమును దుప్పటిని కప్పుకొన్నవాడను, అవిద్యాసాగరమును మునిగియున్నాను. మాయా మోహాదులచే ఆవరింపబడిన దృష్టిగలవాడను. పరమార్థమే అయినా మిమ్ము స్వామి గుడ్లగూపవలే తెలియజాలనైతిని. స్వామి, ఇప్పుడు జ్యోతిస్వరూపుడవయి ప్రకాశించు నీవు లభించితివి. హే దేవరాజా, మీకు సేవకుడునైన నన్ను ఉద్ధరింపుడు, ఈ సేవకుని క్షమింపుడు. అవిద్యాసాగరమున పడిపోయిన వాడిని, పూర్వకర్మల గాలులు వీచుటచే భ్రమనందిన వాడిని, ఆలంభవర్జితుడునయ్యి అగాధ మందుండి పరంపారమైన నిన్ను గాంచలేకపోయితిని. ఓ కృపానిధి, నీవు నన్ను జ్ఞాననావనెక్కించి నీ కృపయనుడు గాలులచే నన్ను స్వామి పరంపారమైన నిజస్థానమునకు చేర్చుడు. ఎవరి యందు నీ దయ ఉండునో వానికి దోషములు కాని దుఃఖము కాని ఎట్లుండును. వాడు కలికాలమును జయించి పరమార్థఖ్యమును పరమార్థములో కలిసిపోవుటను పొందును. అర్జునునకు శ్రీకృష్ణుడు విశ్వరూపమును చూపునని భారతమున ఒక పూర్వగాథ కలదు. గురునాయిక, నీ మహిమ అపారము. మీరును శ్రీకృష్ణుని వలె మీ నిజరూపమును దర్శింపచేసితిరి. శ్రీ నృసింహ సరస్వతి, మీరు త్రిమూర్తి అవతారులు. భవం భుది నుండి తరింపచేయువారు. మీకు జయము అగుగాక. మీ పాదదర్శన మీ నాడు కలుగటచే అనాయాసముగా నేను కృతార్థుడనైతిని. నాకు చింతామణి లభించినది. అనాయాసముగా నాలోని భేదబుద్ధిని పోగొట్టుతిరి. ఏ రీతిగా గంగ నగరపుత్రులను ఉద్ధరించెనో, ఏ తీరుగా విష్ణుడైన శ్రీకృష్ణుడు విదురుని గృహమును స్వయముగా పావనము చేసెనో భక్తవత్సల, ఆ రీతిగా ఈ దినము మీరు వచ్చితిరి. అనంతమైన మీ మహిమను వర్ణింప నాకు శక్తి చాలదు అని త్రివిక్రమ భారతి శ్రీగురుని స్తోత్రము చేయ, జగద్గురుడైన గురుమూర్తి సంతోషపడి అతని భ్రమను తొలగించి శ్రీగురునితో, త్రివిక్రమ భారతి, నీ భక్తికి సంతసించి తిని. నీకిచ్చటనే పునరావృతి జన్మలేని సద్గతి లభించును. నీకు పరమార్థము మోక్షము లభించును. పరమాత్మఖ్యము బ్రహ్మత్వము నందదువు. ఈ రీతిగా తెలిపి గురునాథుడు స్వస్థానమునకయి బయలుదేరెను. త్రివిక్రమ భారతిని ఉండ నియోగించి రాజుతో సైన్యముతో క్షణకాలమున గంధర్వపురమును కెంతించిరి.
45వ శ్లోకం. నామధారక వారు త్రిమూర్తి అవతారులయ్యి నరరూపమున ప్రవర్తించిరి. శ్రీగురుని మహిమలకు అవధులు లెవ్వు. శ్రీగురుడు పరుడు పురుషుడు కాడని ఎవడనునో వాడు పాపి. 7 జన్మల పర్యంతము యమలోక వాసియగును. గురువు బ్రహ్మయ్యని, విష్ణువని, గిరిజార మనుడని అనగా త్రిమూర్తి రూపుడని వేద శాస్త్ర పురాణాదుల యందు ప్రసిద్ధము. శ్రీగురుడు సాక్షాత్తు త్రిమూర్తియే అని సత్పురుషుల మతము. నా వాక్యముల యందు విశ్వాసముంచి లోకుల మనసులు వారి పాదముల యందు లగ్నము కావలెను. అతి సులభముగా అమృతమును త్రాగు పానీయశాలగా శ్రీగురు చరిత్రయనుడు కథామృతము నాచే స్థాపింపబడినది. ఇది అతి సులభమైనది. అజ్ఞానులైనను ఈ కథయనుడు అమృతమును త్రాగుడు. గంగాధర నందనుడు జగద్గురుడైన శ్రీగురుని చరితమంతయును ప్రసిద్ధము చేసెను. దీనిని ఎవడు భక్తితో వినునో వాడు చతుర్విధ పురుషార్థములను అనాయాసముగా పొందును. ఇది శ్రీ సిద్ధమంగళ ధారక సంవాద రూపేణ సరస్వత్యాఖ్య గంగాధరాత్మజిత విరాచిత నరసింహ సరస్వత్యపాఖ్యాన సంహిత మహారాష్ట్ర భాషాన్విత గురుచరిత్ర సమానార్థయాం శ్రీ వాసుదేవానంద సరస్వతీయతి విరచితాయాం శ్రీ గురు సంహితాయాం జ్ఞానకాండే 24ధ్యాయః. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అవధూత పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 బోధానందేంద్ర సరస్వతీయతి శ్రీ పాదుకాం నమామి. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా. ఓం సాయి తస్సత్. ఇది గంగాధరాత్మజుడైన సరస్వతీయను వారిచే రచింపబడి నృసింహ సరస్వత్య పాఖ్యానమనుడి పేరున గల మహారాష్ట్ర భాషయందలి చరిత్రకు సమాంతరమైన అర్థముతో సంస్కృత భాషయందు శ్రీ వాసుదేవానంద సరస్వతి యతుల వారిచే వ్రాయబడిన శ్రీ గురు సంహితకు శ్రీ 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 బోధానందేంద్ర సరస్వతి యతుల ఆదేశానుగ్రహముచే శ్రీ సాయినాథుని కృపా కటాక్షము వలన ఆపస్తంభ శాఖీయుడు, గార్గయస గోత్రికుడు, వెదురూరు వంశ సంజాతుడు, శ్రీ మహాదేవరావు, శ్రీమతి లక్ష్మీ సుబ్బమ్మ పుణ్యదంపతుల కుమారుడు అయిన నారాయణరావు శ్రీ గురు సంహిత యందలి సంస్కృత శ్లోకములను యథాతథముగా తెలుగు లిపియందు భావార్థ సహితముగా వ్రాసిన గురి చరిత్రమను గ్రంథమున జ్ఞానకాండయందలి 24వ అధ్యాయము జ్ఞానకాండము సమాప్తము. ఓం శ్రీ సాయి తస్సత్. 24వ అధ్యాయము పారాయణ ఫలితము. దుష్ట భావనలు తొలగి గురుని అనుగ్రహము లభించును. శ్రీ దత్తాత్రేయార్పణమస్తు.